కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతన్నలు పిట్టల్లా రాలుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో తన పేరు రాలేదని గ్రామ సభలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభకు వెళ్లాడు. అధికారులు చెప్పిన ఇళ్ల లిస్టులో తన పేరు రాలేదని మనస్తాపంతో నాగేశ్వరరావు అనే రైతు పురుగుల మందు తాగి అక్కడే సూసైడ్ చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. లబ్ధి కోసం 374 ఇళ్ళ లిస్టు పెట్టిండు. కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతన్నలు పిట్టల్లా రాలుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు రాలేదని గ్రామ సభలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు బలవన్ మండలం చెందినట్టు తెలుస్తోంది. అతను చాలా యువ రైతులాగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనవరి 23వ తేదీన ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభ అంటే ముఖ్యంగా 4 పథకాల అమలు కోసం గ్రామ సభలు నిర్వహించిన పరిస్థితి. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నటువంటి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు ఆ లిస్ట్ లో తన పేరు రాలేదని చెప్పి మనస్తాపానికి గురై అక్కడే అధికారులను అడిగే ప్రయత్నం చేశాడు. మొదట తన పేరు ఎందుకు రాలేదు, నేను అర్హుని కాదా, అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయనే విధంగా ప్రశ్నించి అప్పటికి అధికారులు ఇతని పేరు ఆ లిస్ట్ లో చేర్చకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం పట్ల ఆగ్రహానికి గురై ఆవేదనకు గురైనటువంటి కుమ్మరి నాగేశ్వరరావు, మనస్తాపానికి గురైనటువంటి కుమ్మరి నాగేశ్వరరావు అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అంబులెన్స్ ద్వారా అక్కడి నుంచి ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్ళీ ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఇంకా పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగించిన పరిస్థితి. 15 రోజుల పాటు మృత్యుతో పోరాడిన కుమ్మరి నాగేశ్వరరావు ఇవాళ చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా అతని మృతికి అతని ఆత్మహత్యకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ కారణం అని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఆ కుటుంబం అంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అతని అర్హుల జాబితాలో పేరు చేసే క్రమంలో తనకు అయితే చెప్పాల్సి ఉండే, అతను ఆత్మహత్య చేసుకునే వరకు కూడా అధికారులు గ్రామ సభలోనే పురుగుల మందు తాగుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అమానవీయమైనటువంటి ఘటన కాకుండా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఆయన మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి. పూర్తిగా నాగేశ్వరరావు మరణం, ఆయన ఆత్మహత్య పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అనే విధంగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా నాగయ్య ఆత్మహత్యకు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అనేది కూడా మనకు అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా ఈ విషయంలో గమనించాల్సిన అంశం అది ములుగు నియోజకవర్గంగా ఉంటుంది. ములుగు నియోజకవర్గం అంటే రాష్ట్ర మంత్రి సీతక్క సొంత నియోజకవర్గము. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సీతక్క వెళ్ళలేదంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఇది ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమరి నరసింహ కావచ్చు, ఇటు రాకేష్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. నాగేశ్వరరావు హత్య కేవలం ప్రభుత్వ హత్య, అతడి కుటుంబానికి 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే నాగేశ్వరరావు మృతదేహం ఎంజిఎం మార్చిలో ఉన్న పరిస్థితి. ఎంజిఎం మార్చిలో పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే అక్కడ ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్నప్పటికీ అక్కడ ఆందోళన, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఎంజిఎం మార్చి వద్దకు చేరుకుంటున్న పరిస్థితుల్లో అక్కడ భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.